హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇది ఉప్మా, ఇడ్లీ తోటి ఉప్మా చేశాను. మిగిలిపోయిన ఇడ్లీలు వేస్ట్ చేయకుండా ఆ ఇడ్లీలతోటి ఉప్మా చేశాను. ఆ ఉప్మా ఎట్లా చేశాను అనేది చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ అండ్ ఈజీ అండ్ చిన్న వీడియో. ఇడ్లీలు మిగిలిపోతాయి కదండి, అవి వేస్ట్ చేయకుండా ఇలా ఉప్మా చేసుకుని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. దీనికి పల్లీ చట్నీ చాలా బాగుంది కాంబినేషను. ఇంకా వీడియోలోకి పోతే పాన్ పెట్టుకొని అది వేడెక్కేలోపు ఇదిగోండి ఇడ్లీ చూపిస్తున్నాను. ఒక 6 ఇడ్లీలు ఉండిపోయాయి టిఫిన్ చేయగా. ఇంకా ఇడ్లీలు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఉప్మా చేశాను. ఇడ్లీ బాగా స్మాష్ చేసుకోవాలి, రవ్వలాగా చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది కూడాను. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఇడ్లీలు తింటూ ఉంటాం రోజును, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినాలని కూడా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకొని తింటే. ఉండలు లేకుండా బాగా రవ్వలాగా బాగా స్మాష్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇంకా పాన్లోనే ఆయిల్ వేసుకొని, స్టవ్ వెలిగించడం మర్చిపోయానండి. స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్, కరివేపాకు అన్నీ వేసుకోవాలి పోపులు. అండ్ దీనికి పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపులు వేసుకోవాలి. కరివేపాకు, పల్లీలు తింటే ఒంటికి చాలా మంచిదండి. పల్లీ ఉండలు అంటే పల్లీలతో పాటు బెల్లం తినాలి, ఒంటికి చాలా మంచిది. చూడండి, ఆవాలు చిటపటలు ఆడుతున్నాయి కదా, అలా చిటపటలు ఆడాలి. ఇంకా అల్లం వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, కలర్ కొంచెం మారితే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఇడ్లీ స్మాష్ చేసాం కదా, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ అయితే ఇంకా వేయ అవసరం లేదు, ఎందుకంటే ఇడ్లీలో సాల్ట్ వేసి ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. పల్లి, శనగపప్పు, మినప్పప్పు మాత్రం మ్యాండేటరీ ఉండాలి. అవి ఉంటేనే బాగుంటాయి ఉప్మా టేస్ట్ కోసం. మీలో ఎవరైనా ఇలాగ ఇడ్లీలు ఉప్మా చేస్తారా?
నచ్చిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ లెస్ ఫుడ్ అంటే ఇడ్లీ. ఇలా ఉప్మా కూడా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, నోటికి కమ్మగా టేస్ట్గా కూడా ఉంటుంది. అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు తగులుతూ ఉంటుంది కదా, టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చింది, పొడి పొడిగా. ఇంకా పల్లీ చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.